హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సీ హోమ్ బేకర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న ఈ కేక్ అయితే 1 కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. సో ఇది నేను బేకరీ స్టైల్ క్రీమ్తో అయితే ప్రిపేర్ చేశాను. ఈ కేక్ ఇప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈ కేక్ నాకు ఇద్దరు చిన్న పిల్లలండి, ఆడపిల్లలు. వారి యొక్క పేరెంట్స్ యానివర్సరీ సందర్భంగా అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు. 1 కేజీ కేక్ ఆర్డర్ ఇచ్చారు. వారైతే మనీ దాచుకున్నారంట. సో ఆ మనీతో అయితే నాకు కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నేను 1 కేజీ బేస్ తీసుకున్నాను స్పాంజ్. దాన్ని నేను 2 లేయర్స్కి అయితే కట్ చేసుకొని ఫస్ట్ లేయర్కి అయితే క్రీమ్ని అప్లై చేసుకున్నాను. అలాగే సెకండ్ లేయర్ కూడా దాని మీద అయితే పెట్టాను. మొత్తం కంప్లీట్గా అయితే నేను ఎల్లో కలర్ బేస్ అయితే తీసుకున్నానండి. ఈ క్రీమ్ని నేను సేల్ చేస్తున్నానని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కొంతమంది కాంటాక్ట్ అయ్యారండి నాకు. అయితే కొంతమంది హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అయితే కాల్ చేశారు. నేనుంటుంది అయితే మాత్రం బాపట్ల చీరాల మధ్యలో ఉంటుందండి, వెదులపల్లి దగ్గర మేము ఉంటుంది. సో మీకు కావాలంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్నవారు కావాలి అనుకుంటే కనుక కాల్ చేయండి. తప్పకుండా అయితే నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి. ఇక్కడ నేను కంప్లీట్గా అయితే ఎల్లో కలర్ బేస్ తీసుకున్నాను. నేను ఇక్కడ బటర్ స్కాచ్ క్రంచ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. సో అది నేను మధ్యలో వేద్దాం అనుకున్నాను, ఫిల్లింగ్గా మర్చిపోయాను. సో అయితే చుట్టూ అయితే నేను బటర్ స్కాచ్ క్రంచ్తో అయితే కవర్ చేశాను. ఇక్కడ నేను ఈ క్రీమ్ మీద అంటే పైన రౌండ్ షేప్ తీసుకున్నాను కదా, మధ్యలో నేను టూత్ పిక్తో అయితే హార్ట్ షేప్ అయితే గీసుకున్నానండి. దాని మీద అయితే నేను డిజైన్ ఇచ్చాను. నేను లాస్ట్ వీడియో బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ అయితే అప్లోడ్ చేశానండి. అది నేను ప్రాపర్గా అయితే తీయలేదు. ఆ వీడియో తీసినప్పుడు లేకపోతే ఆ కేక్ నేను చేస్తున్నప్పుడు మాకు కరెంట్ అయితే లేదు, కరెంటు వస్తూ పోతూ ఉంది. సో అందువల్ల నేను ప్రాపర్గా అయితే ఆ వీడియోని అంటే తీయలేకపోయాను. ఏదో కొంచెం బిట్స్ ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేసి వీడియోగా అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి చాలామంది డిసప్పాయింట్ అయినట్టున్నారు. సో అందువల్ల చెప్తున్నాను. ఆ వీడియో చేసేటప్పుడే నేను అడిగాను, ఎవరికైనా స్పాంజ్ జెల్తో అంటే కేక్ జెల్తో స్పాంజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయమని చెప్పాను. ఎవరైతే నాకు కామెంట్ చేయలేదు. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, కామెంట్ చేయమని. తప్పకుండా కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఒక 10 కామెంట్స్ వచ్చినా కానీ నేను స్పాంజ్ జెల్తో కేక్ జెల్తో స్పాంజ్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అన్నదని చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, టూత్ పిక్తో అయితే హార్ట్ షేప్ గీసుకుని దాని మీద అయితే నేను చిన్న స్టార్ నూజిల్తో బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాను, చిన్న ఫ్లవర్స్. అలాగే ఆ స్టార్ నూజిల్తో అయితే చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఈ కేక్ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, కేక్ జెల్తో కేక్ కావాలనుకున్నవారు ఒక 10 కామెంట్స్ అయినా నాకు పెట్టండి. తప్పకుండా అయితే నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. సో దయచేసి కామెంట్ చేసి లైక్ చేయండి. మీకు నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 2 డిజైన్స్ తీసుకున్నాను. 1 షేడ్ ఏమో బ్లూ కలర్ తీసుకున్నాను, 1 షేడ్ ఏమో పింక్ తీసుకున్నాను. అది మీకు ఎలా అనిపించదో చెప్పండి. బటర్ స్కాచ్ క్రంచ్ అనేది నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. సో అదైతే నేను మిగిలిందేమో హార్ట్ షేప్కి ఎడ్జెస్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఇవ్వడం జరిగింది. మధ్యలో అయితే నేమ్ అయితే రాశాను అనమాట, క్రీమ్తోనే నేమ్ రాశాను. సో అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. ఈ క్రీమ్ నేను సేల్ అయితే చేస్తున్నాను, మరలా చెప్తున్నాను. బాపట్ల, చీరాల, తెనాలి ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే నేను సేల్ చేస్తాను. ఇంకా కొంచెం దూరంలో ఉన్నవారు కూడా మేము వచ్చి తీసుకుంటాం, పర్వాలేదన్నా కూడా నేను వాళ్ళకైతే ఇస్తాను. అదే మీ ఓపిక. సో ఇదైతే ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.